హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతంలో ఉన్న కొన్ని పథకాల పేర్లని మార్పు చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. గతంలో ఉన్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చడం జరిగింది. అలానే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంను ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్పు చేయడం జరిగింది. అలానే జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంను ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్పు చేయడం జరిగింది. స్పందన కార్యక్రమం పేరును ఇటీవల ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా మార్పు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే జగనన్న విద్యా కానుక పథకం పేరును స్టూడెంట్ కిట్ పథకంగా మార్చడం జరిగింది. అలానే మధ్యాహ్న భోజన పథకమైనటువంటి జగనన్న గోరుముద్దను పిఎం పోషణ్ గోరుముద్దగా మార్పు చేయడం జరిగింది. అలానే దిశ పేరును మహిళా పోలీస్ స్టేషన్గా మార్పు చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ పథకాలకి సంబంధించి, ప్రతి నెలా పంపిణీ చేసే పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ పెరిగింది, మరియు కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే ఇతరత్ర కార్యక్రమాలకి సంబంధించి అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. అందరికంటే ముందుగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.